అంటే ఇది మిత్తా కాదో తెలీదు. చాలామంది ఈ మధ్య మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాము. వైట్ ఐటెమ్స్ లైక్ వైట్ రైస్ గానీ, హ్మ్. షుగర్ గానీ వాటెవర్ వైట్ ఐటెమ్స్ తీసుకోవటం వల్ల తొందరగా డయాబెటిక్ అయిపోతాము. వెయిట్ పుట్ ఆన్ అవుతాము అని చెప్తున్నారు. ఇది నిజమేనా? షుగర్స్ అనేవి తీసుకోవడం అంటే నార్మల్ క్వాంటిటీస్‌లో తీసుకోవడం బెటరే. అంటే ఎక్కువగా ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ ప్రొడక్ట్స్ అలా తీసుకోకుండా మనం డైలీ 1 స్పూన్ షుగర్ ఈస్ ఫైన్. అలా కాకుండా కొందరు ఏం చేస్తారు మధ్యలో పేస్ట్రీస్ తినేస్తూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో, అలాంటివి ఎక్కువగా తీసేసుకోకుండా డైలీ 1 స్పూన్ ఆఫ్ షుగర్ అంటే ఓన్లీ 5 గ్రామ్స్ పర్ డే ఈస్ అడ్వైజబుల్. అంతే. దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. అలాగే వైట్ రైస్‌కి వస్తే ఇప్పుడు కొందరు చాలామంది బ్రౌన్ రైస్ అని, బ్లాక్ రైస్ అని అలా స్విచ్ అవుతూ ఉన్నారు. కాకపోతే మన ట్రెడిషనల్ వేలో వైట్ రైస్‌లో కూడా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనం ఉండే సదర్న్ రీజియన్‌లో, సదర్న్ పార్ట్‌లో వైట్ రైస్ హెల్ప్స్ అవర్ బాడీ మెటబాలిజం. అలా అని మనము లైక్ వెస్టర్న్ కల్చర్‌లో కానీ, అలా ఫాలో అవుతూ మనం ఇప్పుడు బ్లాక్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. అలా చేస్తే మనకి ఏదైతే మైక్రో న్యూట్రియంట్స్ మన ట్రెడిషనల్ వైట్ రైస్‌లో వస్తుందో, అది మనకు అందట్లేదు. కాకపోతే ఇప్పుడేంటి అంటే, వైట్ రైస్‌లో కూడా చాలా పాలిష్ చేసేస్తున్నారు. అంటే రైస్ ఇండస్ట్రీలో చాలా పాలిష్ చేసేసి దాన్ని మొత్తం దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ ఏమీ లేకుండా మొత్తం పాలిష్ చేసేస్తున్నారు. ఓవర్‌లీ పాలిష్. ఆ రైస్ కొంచెం అవాయిడ్ చేసేసి కొంచెం సెమీ పాలిష్డ్ రైస్ అంటే ఓన్లీ 1 టైమ్ పాలిష్ ఆర్ 2 టైమ్ పాలిష్ అలాంటి రైస్ తీసుకుంటే బెటర్.